శ్రీమద్భాగవతం ప్రకారం చిత్రకేతువు ఒక విద్యాధర చక్రవర్తి. ఆయన శివభక్తుడు మరియు ఎప్పుడూ తన విమానంలో సంచరిస్తూ భగవన్నామస్మరణ చేసేవాడు. ఒకసారి చిత్రకేతువు ఆకాశ మార్గంలో వెళుతూ ఉండగా కైలాసంలో ఒక గొప్ప మునుల గోష్ఠి జరుగుతూ ఉండడం చూశాడు. అక్కడ శివుడు తన ఒడిలో పార్వతీదేవిని కూర్చొనిబెట్టుకుని మునులకు పరమజ్ఞానాన్ని బోధిస్తున్నాడు. అది చూసిన చిత్రకేతువుకు కోపం రాలేదు, కానీ ఆశ్చర్యం వేసింది. ఆయన ఇలా నవ్వుతూ అన్నాడు, లోకగురువు జితేంద్రియుడు అయిన ఈ శివుడు ఇలా అందరి ముందు భార్యను ఒడిలో ఉంచుకొని సభ తీర్చడం విచిత్రంగా ఉందే అని. శివుడు చిత్రకేతువు మాటల్ని చిరునవ్వుతో స్వీకరించాడు. ఎందుకంటే చిత్రకేతువు ఉద్దేశం హేళన చేయడం కాదు, కేవలం ఆశ్చర్యం మాత్రమే. కానీ పార్వతీదేవికి ఆ మాటలు నచ్చలేదు. చిత్రకేతువు గర్వంతో మాట్లాడుతున్నాడని, అహంకారాన్ని అణచాలని ఆమె భావించింది. నీవు ఇంతటి జ్ఞానివై ఉండి కూడా ఈశ్వరుణ్ణి పరిహసించావు, కాబట్టి నీవు రాక్షసీయునిలో జన్మించు అని శపించింది. పార్వతీదేవి శాపం కారణంగా చిత్రకేతువు తరువాతి జన్మలో వృత్రాసురుడు అనే భయంకరమైన రాక్షసుడిగా జన్మించాడు. వృత్రాసురుడు రాక్షస శరీరం పొందినా తన పూర్వజన్మ సంస్కారం వల్ల గొప్ప విష్ణుభక్తుడిగానే ఉన్నాడు. దేవరాజైన ఇంద్రుడు దధీచి మహర్షి వెన్నెముకతో చేసిన వజ్రాయుధంతో వృత్రాసురుణ్ణి వధిస్తాడు. ఈ కథలో చిత్రకేతువు పార్వతి శాపాన్ని తలవంచి స్వీకరించడం ఆయన గొప్పతనాన్ని చాటుతుంది. శివుడు కూడా పార్వతితో మాట్లాడుతూ, చూశావా, భక్తులు సుఖదుఖాలను శాపాలను సమానంగా స్వీకరిస్తారు అని చిత్రకేతువుని ప్రశంసించాడు. విన్నారు కదా, కథ బాగుంటే లైక్ చేయండి. మరిన్ని కథలకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.